వాసింది కదా, అది ఏమన్నా కొరికిందారా? ఏమో నాకేం అర్థం కావట్లే. ఇక ఎర్ర అయింది దీనిది ఒక కన్ను. ఇది పట్టుకో. నేను ఇప్పుడే చూసిన ఎర్ర అయింది ఎందుకో. ఇంకో తెరవట్లే. పొద్దున్న నీళ్ళు వస్తుండేది ఈ కళ్ళ నుంచి. నేను ఏమో అది లేదుగా హైడి, దానివల్ల ఏమో ఏడుస్తుందేమో అనుకున్నా. తెరుస్తలే ఈ కన్ను కూడా. అవునుగా నొస్తున్నట్టుందిరా. అదే గీకిందో ఏం పాడో కదా. అదే గీకింది, గోర్లు గుచ్చుకున్నట్టున్నాయి. పొద్దున నీళ్ళుండేది దీని కళ్ళలో. ఏమనుకున్నా నేను, అది పోయిందిగా హైడీని తీసుకుపోయింది అక్క. అయితే దాన్ని అది లేదు అందుకే ఏడుస్తుందేమో అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు చూస్తే దీని కన్ను వాసి ఉంది. దగ్గర ఇంకా కనిపిస్తుందా అందులో? ఈ కన్ను మంచిగానే ఉంది. ఈ కన్నుకి ఏమైందో ఇంకా. ఇప్పుడు వేరే లేవుగా ఇవి. చల్లగానే ఏం కాదు, గట్టి పిండినా. ఇంకా ఇట్లా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇది క్లీన్ చేసాను నేను పొద్దున కూడా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇటు సైడ్కి ఎక్కువ వచ్చింది. తీసుకో. ఇంకా దీని కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం అట్లా అవుతుంది అనిపిస్తుంది. ఇంకొంచెం అయితే మనం ఇంకొక 1 కిలోమీటర్ అయితే హాస్పిటల్ రీచ్ అయిపోతుంది. డాక్టర్ని కలిసినాం, ఇంటికి వెళ్తున్నాము. దీనికి ఏమైంది అనేది ఇంటికి వెళ్ళాక చెప్తా. ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఏమైంది? ఏం కాలేదు, దానికి ఇన్ఫెక్షన్ అయిందంట కంట్లో. డీవార్మింగ్ చేపించకపోయినా కానీ ఇన్ఫెక్షన్ అవుతుందంట. మనం ఏమనుకున్నాము, ఫస్ట్ కి ర్యాబిస్ వ్యాక్సిన్ వేపిస్తాం కదా, అప్పుడు డీవార్మింగ్ చేపిద్దాం అనుకున్నాం కదా. అట్లా అంటే నార్మలీ వెదర్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయంట. ఇంకొకటి డీవార్మింగ్ కూడా చేపియమన్నాడు. మార్నింగ్ 4 o'clock డీవార్మింగ్ చేపియాలంట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ హాస్పిటల్స్ లేవని అక్కడ నారాయణగూడకి వెళ్ళినాం. వెళ్తే ఇంకో దీనికి ఇచ్చినారు.
అదేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 8 o'clock వరకు ఉంటాయి. ఇవి నార్మల్ హాస్పిటల్స్ ఏమో వెటనరీ హాస్పిటల్స్ ఏమో 4 o'clock వరకే ఉంటాయి అనమాట. అది 8 o'clock వరకు ఉంటాయి. మళ్ళీ అక్కడ సర్జరీస్ కూడా చేస్తారు, మంచిగా అన్నీ చేస్తారు గవర్నమెంట్ నుంచి. కాకపోతే దీనికి ఓపీ మాత్రం 50 రూపీస్ ఉంటుంది అంతే కన్సల్టేషన్ ఫీ. ఏమేమి ఇచ్చినంటే ఐ డ్రాప్స్ రాసిండు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నాడు కదా, ఐ డ్రాప్స్ రాసిండు. మళ్ళీ ఇంకొకటి దీనికి ఇప్పుడు డీవార్మింగ్ చేయలే కదా మనం, డీవార్మింగ్ కి అది లిక్విడ్స్ ఇచ్చిండు. ఇదేమో డీవార్మింగ్ ఓన్లీ క్యాట్స్ కి, డాగ్ కి పని చేయదు ఇది, ఓన్లీ క్యాట్స్ కి. మరి దీని ఐ డ్రాప్స్ ఏమో ఇది మార్నింగ్ ఈవినింగ్ వేయాలి, ఇప్పుడు వేయాలి. దీని వెయిట్ ఎంత ఉంది తెలుసా, 900 grams ఉంది. నేను మొన్ననే అది చేపిద్దాం అనుకున్నాను డీవార్మింగ్, కానీ మర్చిపోయాను ఆ రోజు కదా. ఆ రోజు దీన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయింటే అయిపోయింది కదా. దీన్ని తీసుకోకపోయినా ఇస్తారు మెడిసిన్ కదా. ఏమో ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకున్నాం కదా. 1 month కి ఒక్కసారి డీవార్మింగ్ కంపల్సరీ చేయాలంట. మార్నింగ్ 4 o'clock చేయాలి, తినకముందు, ఏం తినకముందు డీవార్మింగ్ చేయాలి. అదే ఫుల్ తింటుంది కానీ లడ్డు కాట్లే. ఇంకొకటి ఇన్ఫెక్షన్ కి ఇప్పుడు తీసుకురాకపోతే ఆరని ఐ డ్రాప్స్ వేద్దాం. వేసి రాడా ఐ డ్రాప్? అక్కడ వేయరు, మనం తెచ్చుకొని ఇంట్లో వేసుకోమన్నారు. ఎట్లా అయిందో దీని హెయిర్ ఊడిపోతుంది. వదిలే కుట్టట్లేదండి కన్ను, ఏమో వాసన చూస్తుందా అండి. కొట్టిందా? కొట్టలే. కొట్టు. కొట్టకనే ఏం కదా, కన్ను పీల్చుకుంటుంది, మొత్తం గుడ్డ అంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు కొట్టింది. తారా ఆను వద్దు అన్నప్పుడు తారా దెబ్బ పడుతుంది కొంచెం, ఇది ఒక్కటే మింగు. బలం బలం ఎట్లా వస్తుంది? ఆను సైడ్ నుంచి అయ్యి, అది ఇంటలే మాట. తారెడ్జు అరే బొమ్మ బరుస అయిపోయింది, ఉరుకుడా ఉరుకుడిగా ఇంకా దొరకచ్చు. ఎందుకు వద్దు, నీట్ క్లీన్ చేసుకోకపోతే ఇంకా గలీజ్ అవుతుంది. చూడిటు తారా, తారా, తారా ఏమైంది? పట్టుకొని ఇస్తలేవు ఈరోజు. ఇది చూడు, కొంచెం మంచిగా అయింది ఇప్పుడు. తింటున్నావా కొరుకుతున్నావా దాన్ని? చి మ్యాట్ మీద వేసుకొని మరీ తింటున్నావు, కొరుకుతుంది అంతే. కొరుకుతుంది అంతే. టాయ్స్ ఏమో లడ్డుగా అయిపోయినాయి కదా, ఇది కొరికింది అనుకో దాని పళ్ళు దుడితే దాని మీద చూపిస్తారు, మన మనుషుల మీద చూపించారు. కొరకని దాన్ని కొరుకుతూనే దాంట్లో వెళ్తాయి. ఇయ్యాలి దానికి, ఇంకా మన ఎమ్మటి పడకుండా దీనికి ఇవ్వాలి. తింటలేదు, తింటలేదు, కొరుకుతుంది. మనుషుల్ని కొరకకుండా కీరా కొరుకుతుంది. డాక్టర్ రికార్డ్ ఇవ్వద్దన్నాడంట వీడియో అక్కడ, అందుకే చేయలే మా అక్క. అంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.
బాయ్.